మన ప్లేట్ పాప వచ్చి మీ పాప చూడాలి సార్ ఓకే ఓకే రెడీ ఒక్క నిమిషం ఆగండి ఓకే సార్ మీరందరూ ఇటు రండి సార్ అందరూ ఒకసారి ఇటు ఓకే సార్ లైట్ నవ్వండి కొంచెం లైట్ నవ్వండి ఒక ఫోటో అయిపోయింది సార్ తర్వాత మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ బాబాది చాంబ పేపర్ చూడండి అక్కడ మొత్తం వస్తుంది ఓకే సరిపోతున్నా ఒకసారి ఒకటి పడ్డాను మీరు కూడా పడాలంటే ఇంకోటి ఎందుకంటే ఓపెన్ ఎప్పుడు డబ్బు తీసుకోవచ్చు మీరు మాట్లాడుకోవాలి మీరు మాట్లాడినప్పుడు సక్సెస్ చేస్తాడు కదా నువ్వు అనేది చేయాలి అదే చేస్తాను మాట్లాడే అడిగంటారా కానీ ఎదిగిన తర్వాత ఆఫ్టర్ 5 నాదంతా దాని తర్వాత ఎట్లా కానీ అట్లా అన్నట్టు చెప్పిన వస్తాడు నంబర్ కొట్టు వెళ్ళకన్నా నంబర్ కొట్టు ఆచార్య కొట్టు 200 తీసుకో లేకుంటే ఫోటో మనకి అదే మాట్లాడాలి సార్ ఇట్లా చదువుతుంది కరెక్ట్ అవుతుంది ఫోటో తన కొట్టి నేను ఇస్తా చెప్పు నేను ఇది గంటనే మాట్లాడినా వస్తున్నాను 5 వరకు వచ్చేస్తాను 5 అంటే 5:30 కూడా మంచిది రుచిగారితో మాట్లాడుతూ అటు ఫోన్ మళ్ళీ వీళ్ళంతా అక్కడ కూకుంటారు స్టేజ్ అక్కడ నువ్వు నవ్వు తీసుకుంటా నవ్వుతాడు మీకు దేనికి సార్ కొంచెం అడ్జస్ట్మెంట్ ముందు వాడే ప్లేస్ లేదా ఓకే అరే మేము 15 నిమిషాలు ఇచ్చేయండి అంత తలగా మీద మరి అంతగానే పైకి వద్దు కొంచెం కింద కానండి
ఓకే ఒకసారి అటెల్ పడాలి కాలు కింద పెట్టండి అది పెడితే ఆటలు ఉన్నాడు అది పక్కకు చూడండి ఓకే ఆయన మా గురువు నేను శిష్యును కార్యక్రమం శ్రీ కనకయ్య గారి రిటైర్మెంట్ సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ముందుగా సభకు అధ్యక్ష వహించగలని మన డిఈ గారిని కోరుతున్నాం. సభా అధ్యక్షులు ఈరోజు రిటైర్మెంట్ సంబంధిస్తారు. ముందుగా శ్రీ కనకయ్య గారిని సభా వేదికకు ఈ గారు ఆహ్వానించగలరు. పిలవండి బాగా మంచిగా కూర్చుంటాడు సపరేట్ జల్లుకుంట కానీ హైదరాబాద్ ఎస్డిఓడి గారు ఈ సభా మీద మహేందర్ జేటీఓ గారు సభా మీద ఈ యొక్క సభా కార్యక్రమాన్ని అధ్యక్షులు గారు నిర్వర్తించగలని రాజమోహన్ సార్ గారు
వారి యొక్క పడ్డ కష్టాన్ని ఈ సందర్భంలో మనం నెమరువేసుకునే సమయం ఇది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారితో మీకున్న అనుబంధాన్ని కూడా ఈ చర్చించుకునే ఈ యొక్క సందర్భం. చివరిసారిగా మన డిపార్ట్మెంట్లో అధికారులచే సన్మానం అనేది సన్మాన కార్యక్రమం అనేది జరుగుతుంది. మన గుర్తింపు సైడ్ నుంచి వేయండి దండ వేయండి. చాలా గొప్ప సార్ ఇంకేమైనా ఉంటే ఇచ్చాను. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇంతే ఓకే సార్, ఒకసారి చేయండి. అట్లా ఉండండి. ఒకసారి మెమోరీ చేతులు పెట్టండి. కవర్ తీయండి. అట్లా పట్టుకోండి, ఇద్దరు కలిసి పట్టుకోండి. ఓకే సార్, ఓకే కూర్చోండి. ఇంకొకటి అశోక్ కుమార్ గారు పూలమాలతో అలంకరించి కూడా ఉండండి చాలా ఉండండి. ఓకే అట్లా పట్టుకోండి. కూర్చోండి మీరు కూర్చోండి. ఒకసారి ఓకే ఆగండి, మళ్ళీ ఒకసారి ఉండండి. ఓకే ఒకసారి చేయకండి. దగ్గరకు ఉన్నాయి సార్, ఒకసారి చూడండి. నేటివో జరుగుకుంటా మహేందర్ గారు కాంకయ్య గారిని పూలమాలతో ప్లీజ్ ఈఆర్సి హుజరాబాద్ తరఫున వచ్చిన ఒక ఫోటో చేతులు పెట్టండి. చెప్పండి. ఒకసారి చూడండి సార్. ఓకే మిగతా స్టేషన్లో రామ్మోహన్ రెడ్డి దేవ్ గారు వచ్చి పూలమాత రామరెడ్డి గారు మల్లయ్య గారు ఎన్ ప్రధాన్ సుబ్బారెడ్డి గారు కొంచెం కింద కనబడుతుంది చూడండి. ఓకే సార్. సుబ్బారెడ్డి గారు
లోపల జరిగింది కొద్దిగా లోపల జరిగింది అట్లా ఉన్నాయి చూడు అది ఓకే సార్ ఇంకోసారి సైడ్ నుంచి చేయాలి సార్ కొంచెం తిరగండి ఒకసారి ఫోటో కోసం అట్లా ఉండండి సార్ దగ్గరకు ఉండండి దగ్గరకు ఉండండి చూడండి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సార్ సార్ దగ్గర ఒకసారి చూడండి ముగ్గురు చూడండి ఓకే సార్ అతిథులు ఎవరున్నా కూడా జెడ్పీఎస్ఎస్లో హెడ్ మాస్టర్ ఉప్పల్ ఆప్తులు బంధువులలో ముఖ్యులు వారి కృష్ణయ్య వెంకయ్య గారికి బావర్ సార్ దగ్గరికి ఉన్నాడు సార్ లక్ష అలా చేసుకున్నారు సార్ సార్ ఒకసారి దగ్గరికి ఉన్నారు చాలా ఇద్దరు ఒకసారి దగ్గరకు దగ్గరకు ఉంటారు మంచిగా అరే అది చూడండి ఇగో అట్లా ఉండండి సార్ ఎస్ పెట్టాలి క్లాస్ పెట్టాలి బంధువులు ఈయన కూడా మన సార్ ఒకసారి చూడండి తిరిగండి ఒకసారి చూడండి భూమయ్య నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా తప్పకుండా కృష్ణ గారు ఇప్పుడే వచ్చారు వారు పూలమాలలో కనకే గారిని సార్ చూడండి సార్ ఒకసారి
కనిపిస్తారు బాబు నీట్ రమ్మని పట్టుకోపోయి అది పట్టుకొని పట్టుకో అన్ని పట్టుకో ఆ చెల్లిని పట్టుకోమని ఒకసారి అన్ని పట్టుకో మీ ఇద్దరు దగ్గరకు ఉన్నాను సార్ అటు చూడండి ఒకసారి చిన్న చూడమ్మా పాప పాప చూడమ్మా ఓకే సార్ ఒకసారి చూడండి అది కూడా ఇప్పేయండి ఈ పాపని కాలం మీద కూర్చొని పెట్టుకోండి సార్ ఇద్దరు దగ్గరకు ఉన్నాయండి ఒకసారి చూడండి మీరు ఒకసారి చూడాలి దండ ఒకసారి దగ్గరకు ఉన్నాను సార్ పాప కొద్ది వెనక దగ్గర కొంచెం దగ్గర అందరూ ఒకసారి చూడండి చిన్న పాప చూడమ్మా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఈ చేతి కూడా పట్టుకుంటాను పైకి పట్టు ఇది చూడండి మీతోటి సంబంధాలు ఒకసారి మీరు కూర్చోండి ఒకసారి చూడండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ డిపార్ట్మెంట్లో శ్రీ గంగయ్య గారు వారు చేసిన సేవలను గుర్తించి వారు విడుదల ఉన్న సందర్భాన వారికి మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చే చిరు కానుకలు గిఫ్ట్ కానీ మరియు మరియు జమ్మికుంట స్టాఫ్ వచ్చిన వారి యొక్క సంతోషం మీరు కూడా పట్టుకోండి శ్రేయోభిలాషులు తెలియని పనిచేసిన వాడు
సమాజానికి నమస్కారాలు. ఇక్కడ ఉన్న వారందరికీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా శీలం కనకయ్య గారు చిన్న కుటుంబం చేసుకుంటూ తర్వాత ఇక్కడ ఈ లోపల జమ్మికొండ కానీ ఉండాలి కానీ కన్నర్ కానీ ప్రతి ఒక్కరికి శీలం కనకయ్య తెలియదు మంచి లేడు. కానీ ప్రతి వారికి ఎవరు ఏం నిలబెట్టినా ఏం చేసినా అలాంటి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటూ చిన్న కుటుంబానికి వెళ్ళి అంటే నేను చిన్న కుటుంబంలో పుట్టినా కదా నేను అన్ని అనుభవించిన అన్ని కష్టాలు అనుభవిస్తున్నా అని చెప్తూ కొడుకులే కాకుండా అల్లుళ్ళే కాకుండా బావలే కాకుండా రిలేషన్ సర్కిల్గా మేము ఇంత గర్వకారణంగా భావించడం జరుగుతాను. అంటే మా సర్వీసులలో మా యొక్క కుటుంబాలలో ఇంత సర్వీసులో ఉంది దిగిపోవడం అనేది అవ్వడం అనేది చాలా అరుదు. కానీ అలాంటప్పుడు ఆయనే కష్టపడి వాళ్ళ కుటుంబం కూడా పోషించి వాళ్ళ భావాలకు అనుకున్న 21 ఫిబ్రవరిలో నేను అమలాపురం ఇచ్చిన మాకు జరుగుతున్న శిక్షణ ఉంది జీటో గారు జమ్మికుంట మాకు ఇటువంటి పెద్దపల్లి గారు అయితే మా దాంట్లో మీరు అన్న ఏది ఉన్నా కానీ అది కదా ఇది కదా ఇట్లా చేసుకోవాలని చెప్పేది. అలాంటి ఈ రోజుల్లో రిటైర్ అయిపోతాడు. నేను చాలా పరిచయం అయిపోతాను. ఎందుకంటే ఇంటికి బాగాలేకుండా ఉంది అన్న రిటైర్ అవుతాను ఆయనకు అది వచ్చి మరి ఏం ఎట్లయితాము అని నాకు పెద్ద సందిగ్ధం పడి చెప్తున్నా. అన్న నాకు సలహాలు చాలా ఇచ్చేది మొదటి నుంచి. ఎందుకంటే చాలా పెంచుకుంటే అన్నీ చేసేది. నా సెక్షన్లో కూడా నేను మొత్తం చేసినప్పుడు కూడా అన్న నాకు సహకరించేది. అట్లా కదా ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఇస్తుంది అని అది చేసినాడు. అన్న చాలా గొప్పోడు, పిల్లలు పెళ్లి చేసుకోడు, ఇల్లు కట్టుకోడు, అన్ని రకాల ఆయనకు అయిపోయింది. కలిసి పని చేసినందుకు ఇన్ని సర్వీసులు పూర్తి చేసి వాళ్ళు సంతోషంగా జీవితాన్ని సభ ముఖ్య అతిథులకి, సభ ఆహ్వానితులకి అందరికీ నమస్కారాలు. సభా నిర్వాహకులకి కనీసం అన్ని అరేంజ్ చేశారు, నేను ఒక మైక్ అరేంజ్ చేశాననే జ్ఞానం లేకపోవడం చాలా శోచనీయం. ఇంత పెద్ద సర్వీస్ అది మాకు తెలుసు సార్. కానీ ఏంటంటే ఇది ఎంత చిన్న పెద్ద సభ, ఇది పెద్ద సభకి అంటే వినపట్లేదు సార్, అందుకు వినపట్లేదు. ఓకే సార్, సారీ ఆల్ ఆఫ్ యూ, సారీ సైలెన్స్ ప్లీజ్. ఎందుకంటే మనకు మైక్ లేదు కాబట్టి శ్రోతలు అనేవాళ్ళు సైలెంట్గా ఉంటాం. మంచి సమత అది. ఎందుకంటే సారీ అని చెప్తున్నా నేను, అది వేరే తెలుగులో ఏంటంటే తీగలు ఇవి ఉన్నప్పుడు వాటి యొక్క నిర్వాహకులు ఎవరంటే సబ్ ఇన్స్పెక్టర్లు. ఈ పరంగా అంటే అది బతికుండాలంటే వాళ్ళు ఉండాలి. ఆ రోజుల్లో గాలి పడిపోయినా ఏం చూసుకున్నా కూడా వారు ఉండాలి. అది ఆయనకి అంత వాడుతున్నాయని బాగుంటుంది. గొప్పదే ఉండదని నేను అనుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన రిటైర్ అవుతారంటే కొంచెం బాధాకరమైన విషయమే మేమందరూ కూడా. కానీ ఒకప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. మేము సబ్ ఇన్స్పెక్టర్ చివరి స్థితిలో ఉన్నప్పుడు ఆయన లైన్ ఇన్స్పెక్టర్ అవుతాడేమో మేము ఎలాగే అనుకునేవాళ్ళం. ఆయన పిలిచేది అలా. కానీ ఆయన లైన్ ఇన్స్పెక్టర్ రాకముందే టీఎం అని చెప్పేది వెనకమాల దోసేసారు. వెనక్కి ఒక క్యాబినెట్ డైరెక్ట్ అయ్యే టీఎం క్యాబినెట్కి లైన్ ఇన్స్పెక్టర్ కావాల్సిన వాడిని వెనకమాల దోసేసారు. ఆ వెనకమాల దోసేయడం అంటే లైన్ ఇన్స్పెక్టర్ అంటే జే గారు దీంతో ఏం మాట్లాడాలని అనుకున్నంత క్యాడర్ని తీసుకొచ్చేసి టెక్నీషియన్గా కింద పనిచేసే క్యాడర్లో తోసేసారు ఆయన. అది చాలా బాధాకరమైన విషయం. నాకు ఆయనతో కూడా సార్ ఇట్లా ఏదైతే తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఏంటంటే లైఫ్ ఎలా ఉండాలనేది మాత్రం ప్రముఖంగా చెప్పిన వ్యక్తి ఆయన. ఆ రోజు వాళ్ళందరికీ లైఫ్ వచ్చింది. ఇప్పుడు లైఫ్ వచ్చింది. అది బతకడం చాలా ముఖ్యం. అది ఏంటంటే లైఫ్ జాబ్ అందరూ చేస్తారు.
ప్రజలకు సేవ చేశాడు కాబట్టి దేవుడు ఆయనకి సేవ చేసి దేవుడు ఆయనకి ఆయుర్వేద్యాలు ఇంత యాక్టివ్గా ఉండేంత విధంగా ఇచ్చి ఎంత అసలు ఆయన డ్యూటీ చేసే వయసులో కూడా ఆయన రిటైర్డ్ అయ్యేంత దగ్గరకు వచ్చాడంటే నేను నమ్మలేని విషయంలో ఉన్నాను. ఆరోగ్యాలతో ఉండి కాళ్ళు ఊపుతున్నాడు ఇప్పుడైతే. ఇంత మంచి వ్యక్తి అలా మన ట్రేడ్ యూనియన్స్ కూడా ఆయన చాలా ఈ కరీంనగర్ జిల్లాలో చాలా బలంగా పనిచేసాడు అనేది కూడా చాలా మందికి తెలిసిన విషయం. ఆయన రిటైర్డ్ అయినా పర్వాలేదు, అప్పుడప్పుడు యూనియన్ల పరంగా కొంత సహాయ సహకారాలు ఆయన మాకు అందించాలని, దేవుడు ఆయనకు అంత బలం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. దేవుడికి వెంకయ్య గారు పదవీ విరమణ జరుపుకునే సందర్భం ఇది చాలా సంతోషించమైన విషయం. ఎందుకంటే భవిష్యత్తులో మనకి ఈ విధంగా రాదు జరగదు. ఆయన కుటుంబానికి ఆరోగ్యం ఆయన చేసిన వర్క్ కూడా చాలా ఈ విధంగా రిటైర్ కావడం వెంకయ్య గారు మరియు మరియు సోదరి వాళ్ళందరికీ నా యొక్క వెంకయ్య గారు నేను ఇద్దరం కూడా ఆబాది జమీన్ వాస్తవ్యము. నేను 1960లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్గా వచ్చిన తర్వాత వారు కూడా అదే టైంలో మన టెలికాం డిపార్ట్మెంట్లో పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారము. తర్వాత మా యొక్క చదువు కూడా ఇద్దరి తక్కువే అయినప్పటికీ కూడా దేవుని దయ వల్ల వెంకయ్య గారు నేను ఇద్దరం కూడా వారు లైన్మెన్గా మరియు ఎస్ఐగా మరియు టీఎంగా ఈ విధంగా అందించినటువంటి పనులు చాలా ప్రాణాలతో కూడుకున్నది. పెద్ద పెద్ద వైర్లు లాగడం, ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఎన్నో తొవ్వలు ఉండడం, ఆ వైర్లు లాగితే ఈ వైరు గుంట పోయి మనిషి ప్రాణాలు కూడా పోయేటువంటి స్థితిలో వారు అరిచేతిలో అయితే అందరూ అనుకుంటారు ఆయన దగ్గర 12 మంది ఉన్నారు, ఒకడు వండి పెట్టేటోడు ఉన్నాడు, ఓ నీళ్ళు రాబెట్టేటోడు ఉన్నాడు, ఆయనకైతే ఆయన అంటే అది ఎవరు నమ్మదగిన విషయం కాదు. నేను కూడా డిపార్ట్మెంట్ లాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అందరికన్నా చిన్నోని, ఇక దిగిపోయేటోని. కానీ వారు చేసినటువంటి సేవలు మన జిల్లా కాదు. వెంకయ్య గారు అందరూ చెప్పారు, చాలా కష్టపడ్డాడు. అయితే ఆ కష్టంలో కూడా ఆయన సత్ఫలితాన్ని పొంది ఈరోజు సభాముఖంగా ఇలాంటి సన్మానం కరీంనగర్ తెచ్చాం. మాకు సమయం తెలియకపోవడం వల్ల మేము ముందు దాదాపు 12:30 వరకే కొంచెం ముందర అయిపోతే అనుకున్నాను, కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయగలను. ఇంత బ్రహ్మాండంగా ఈ సభను నడిపించిన వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సభలు కరీంనగర్ జిల్లాలో ఏ స్టేషన్లో కానీ ఎంతోమంది రిటైర్మెంట్ చేస్తున్నారు. అందరికీ ఇలాంటి సన్మానం సంబంధించిన అధికారులు జరిపించి ఇంటి వద్దకు సాగనంపాల్సిన బాధ్యత అధికారులకు ఉన్నది. కానీ ఇక్కడ వాళ్ళు చాలా ఘనంగా చేస్తారు. కొందరు మరి చేయడం లేదు, అది కొంచెం బాధాకరంగా. ఎందుకంటే మేము ఉన్నప్పుడు సన్మానాలు చేసినప్పుడు కనీసం మీ గారు కూడా రాలేదు పరిస్థితిలో ఉన్నాం లోకల్ ఉండి కూడా. అంటే నేను అందరిలాగా మాత్రం మాట్లాడే కొత్తగా డిపార్ట్మెంట్లో వచ్చినా నేను 1980లో
క్యాజువల్గా ఓ ఎస్ఐ గారు కంకే లాంటి వాళ్ళు మమ్మల్ని రోజుగా చెప్పాలి ఇక అందరూ. ఎందుకంటే నాది ఇక్కడే అంటే నా ఇంటి వరకు లాగా చేయించుకునే వాళ్ళు లైన్ నాకు అప్పుడు ఉండే మస్టర్ ఉంటే మస్టర్ అంటే మస్టర్ డబ్బులు పక్కన పెట్టి మస్టర్ పోగొట్టాలి. మస్టర్ పోతే మస్టర్ పోతే ఎవరు తెలుసు మస్టర్ ఎవరు వర్కింగ్ చేస్తే మస్టర్ సంగతి దాని ఎవరము దాన్ని డిపార్ట్మెంట్ ఏంటంటే కొత్త టెక్నాలజీ లైన్ మీద పని లేకుండా అయిపోతుంది. లైన్లు లేవు, ప్రయాణాలు లేవు, ఐటీ కాబట్టి ఇంకోటి పోస్టులు ఏమి రావడం కొంచెం ముందుకొచ్చేయండి. ఓకే సార్. ఓకే సెకండ్ చూడండి ఒకసారి. ఓకే సార్. ఒకసారి చూడండి. చాలా చూడండి ఒకసారి. మీరు కూడా దగ్గరకు ఉండండి. ముందుకేసి దగ్గర చక్కగా పట్టుకోండి. అట్లా కదా స్ట్రైట్గా పట్టుకోండి. తిప్పి చక్కగా పైకి పట్టుకోండి సార్. తిప్పి పైకి మీరు కూడా పట్టుకోండి సార్. ఓకే సార్. చూడండి ఒకసారి. అది చాలా మందికి హెల్ప్ చేశాను. మా దగ్గర పైసలు దేవానికి చెప్పినా కానీ 50 రూపాయలకి సరిగా మేము పూర్తికాలం సర్వీస్ చేసినటువంటి అడిగే సార్, అదేవిధంగా హైదరాబాద్ ఎస్డిఓడి గారు మరియు జేటీఓస్ గారు, జేటీఓస్ మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు నమస్కరించి ఈరోజు డిపార్ట్మెంట్లో గత 40 సంవత్సరాలు ఆర్మిషన్ల గురించి ఉంటూ ఎల్ఐలు అంటే అప్పుడు ఆ రోజుల్లో జేఈతో ఈక్వల్టీగా వర్కౌట్ చేసేవాళ్ళు. ఈ డిపార్ట్మెంట్లో ఒక విషయం చెప్పాల్సింది, మిలిటరీలో పోవాలి 4 సార్లు క్యాపిటల్ చెప్పేసి ఎస్ఐ డైరెక్ట్ మా ఫాదర్కు చెప్పేసి నన్ను చెప్పకుండా పోటీ లేదు అన్న డైరెక్ట్ మనిషిని పంపించేసి రమేష్ వెళ్ళిపోయాడు, అర్జెంట్గా ఎక్కువని క్యాంపు తీసుకోమని చెప్పాడు. ఫస్ట్ డిపార్ట్మెంట్ పునాది ఎస్ఐ గారు. ఎందుకంటే ఈ మధ్యలో కంప్యూటర్ వచ్చేసి ఈ కూడా దాని వచ్చినప్పుడు కంపల్సరీ ఎస్ఐ ఉంటుంది. ఎక్కడ ఎస్ఐని తీసుకురాండి, టార్గెట్ ఉన్న ఎస్ఐ ఏ ఎస్ఐ అయినా పడుతుంది. అప్పుడు నా ఈ పని చేసినప్పుడు సత్తారేలే ఉన్నాయి, తర్వాత ఒక 5-6 ఎస్ఐ ఇప్పుడు సస్పెండ్ చాలా గుర్తురాకైతే ఒక 3 ఎస్ఐ అటెండ్ డాక్టర్ పాపం వాళ్ళు ఒక ఎస్ఐ గారు అయితే మన విజయవాడలో ట్రైనింగ్ చేసుకుంటూ ఇదే మర్యాద ట్రైనింగ్ చేసుకుంటూ
పాపం అదే ఈ ఎస్ఐలు అంటే బాల్యాన్ని యవ్వనాన్ని రెండింటిలో మన సత్తాను నిరూపించుకొని నేనంటూ ఒక డిపార్ట్మెంట్కి నేను సేవ చేస్తున్నా, నేను ఒక సైనిక అధికారిని అని పోరాడిండు, వాటిలో జయించి డిపార్ట్మెంట్లో జయించుడు, వ్యక్తిగతంగా జయించున్నాడు. ఇప్పుడు కూడా రిటైర్ అవుతున్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, కానీ ఎలాంటి బాధ అనేది లేకుండా ఉన్నాడు. ఎందుకంటే నిర్మూలమాటంగా ఎందులో కూడా రాజీ పడకుండా, ఏ విషయాన్ని కూడా ఎవరితోటి కూడా లాలుచి పడకుండా తన వ్యక్తిగతంగా తనకున్న ధైర్యంతో ముందుకు పోరాడిండు. వాస్తవానికి ఇప్పుడు మేము వాళ్ళు చేసిన పనులు చాలా తక్కువ. ఇప్పుడు మేము బిల్డింగ్లలో సీడట్లో ఉంటే వాళ్ళు అప్పుడు ఎండనక వాననక అడవుల ఏదైనా కొత్తలో వీళ్ళ దగ్గర నుంచి మేము పని నేర్చుకునే వాళ్ళం. ఒక 10 years బ్యాక్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ శిక్షణ మనమంతా నేర్చుకోవాలి. నేను కొత్తగా ఇక్కడ ఎస్డీకి వచ్చినప్పుడు కృష్ణారావు ఎస్డీ ఉండేవాళ్ళు. ఇప్పుడు మా సీనియర్ అనేక చెప్పుకునేవాళ్ళు. సో అంతగా ఇంప్రెస్ చేశారు ఆయన వర్క్. తర్వాత ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా చాలామంది వచ్చిన హాలిడే ఉన్నా కూడా కొంతమంది మన మిత్రులు కూడా ఆవేశపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత అభిమానం ఉందో చాటి చేసుకోవాలని అనుకుంటున్నారు, కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సంబంధం లేకపోయినా నరసింహారెడ్డి గారి ద్వారా పిల్లలలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ని బట్టి ఆయన నేను ఊహించుకున్నాను. ఆయన ఉన్నత విలువల గురించి ఎట్లా అంటే ఒక మల్లెల సౌరభాలు కానీ, లేదా గులాబీల పరిణామాలు కానీ, సూర్యుని ఎత్తుదనాన్ని కానీ, చంద్రుని చల్లదనాన్ని కానీ మనం పరిశీలించక్కర్లా. అట్లా అలాగే మన కనకయ్య గారి మంచిదనాన్ని, ఆయన ఒక మనస్తత్వాన్ని కూడా నేను అట్లా ఊహించుకోగలిగాను అనమాట. సాధారణంగా మనం చిన్నప్పుడు వేమన పద్యం నేర్చుకున్నాం. అల్పుడు ఇప్పుడు పలుకు ఆడమలను గాను, సజ్జరుండు పలుకు చల్లగా, కంచు మోగినట్టు కనకంబు మోగుతారు. ఆ కనకంబు ఎవరో కానీ మన కనకయ్య గారు అన్నమాట. ఎప్పుడు కూడా అట్లా చల్లగా మాట్లాడి నుంచి వచ్చి నవ్వుతో నభవిష్యత్తు అన్నట్లుగా జరిపించారు ఈ సమావేశాన్ని. ఆయనకి భవిష్యత్తులో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే మనకు ఒక చిన్నది ఇది కూడా తెలుసు, మనుషులు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ వాళ్ళ యొక్క ఏవైతే మంచి మంచి జ్ఞాపకాలు ఉంటాయో అయ్యే మాత్రమే మిగిలిపోతే మనుషులు మనం మిగలం. ఆ గుర్తులో మన కనకయ్య గారు కూడా ఆయన చేసిన సేవలు మేము ఎప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కానీ, మా స్టాఫ్ కానీ మేము మర్చిపోలేము ఎప్పుడు ఆయన చేసిన సేవలు. ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా మాకేమైనా అవసరమైతే మీ సలహాలు అవుతే ఏ క్షణంలో ఇవ్వగలరని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. నరసింహారెడ్డి గారు నాకు ఒక శివుడు కొట్టేశ్వరరావు గారు చిన్న ఆగండి. కానీ ఇప్పుడు ఒకవేళ ఎక్కువ అవకాశం లేకపోయినా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినట్టే అందరూ చెప్తుంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంత వర్క్ ఇంత కష్టపడ్డారు డిపార్ట్మెంట్లో అని ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని విన్న తర్వాత ప్రత్యక్షంగా అప్పటి నుంచి ఇంత సేవ చేశారు ఆ డిపార్ట్మెంట్కి అని నాకు అర్థమైంది. అయితే ఆయన నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఆయన ఎప్పుడో కనిపిస్తారు, నమస్కారం సార్ అంటారు. అయితే ఆ పొలైట్నెస్ అవి మనిషి చాలా విలువలు అంటే ఎట్లా గౌరవించాలి, ఏంటి ఆయన విలువ ఏంటి, ఆయన ఏంటి, ఎవరిని పెద్దలను ఎట్లా, ఆయన వయసులో పెద్దోడైనా సరే ఎవరిని ఎలా గౌరవించాలి, ఇవన్నీ ఏంటంటే అక్కలు, అవ్వలు, అన్నలు, పాపలకు నమస్కారం. ఈరోజు ఈ నీటికొలు సమావేశం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఆలస్యమైనప్పటికీ మిత్రులందరూ కొడుకుతో వింటున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రోగ్రామ్ ముందు ఉంటే బాగుండనేది చాలామంది సజెషన్. కొంత కమ్యూనికేషన్ జాబ్ జరగడం కూడా లేట్ అయింది, సర్దుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే 7/11/1967 సంవత్సరంలో సారు డిపార్ట్మెంట్లోకి వచ్చారు.
అంటే నాది 1964 డేట్ ఆఫ్ బర్త్. అంటే అప్పటికి ఇంకా నాకేం తెలియదు. బహుశా నిక్కర్లు వేస్తున్నామో లేదన్నటువంటి పొజిషన్లో మేము ఉన్నాం. అలాగే మరొకసారి హైదరాబాద్ ఆయన చెప్పొచ్చారు డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి పనిచేశారు అదే కోవలోకి నేను కూడా వస్తాను. అంటే ఒక తరం అయిపోయింది, కొన్ని తరాలు అయిపోతున్నాయి, రూపాంతరాలు జరుగుతుంది డిపార్ట్మెంట్ అని. ఇప్పుడు ఏదో నెంబర్ ప్లీజ్ దగ్గర నుంచి ఈ రోజు ఎలక్ట్రానిక్ వరకు ఆయన పనిచేసి సుదీర్ఘమైనటువంటి సర్వీస్ చేసి 60 ఏళ్ళు వచ్చేయడం అని చెప్పారు. సర్వీస్ చేయడం అన్నది ఆయన యొక్క 7 సంవత్సరాలు ఎటువంటి అంటే ఇంటర్వ్యూ చేసినటువంటి మొత్తం అయిపోయినాక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లైన్స్ ఉంటాయి. ఆ లైన్ ఏ లైన్ ఫాల్ట్ అయినా ట్రైన్ ఆగిపోయింది. ఆ లైన్ రైట్ అయ్యేంత వరకు పక్క స్టేషన్లో ఉండేది. అటువంటి ఇంపార్టెంట్ లైన్స్లో నేను పనిచేసాను. 24 అవర్స్ ఏ టైంలో అయినా కానీ లేట్ తీసుకెళ్ళిపోయేవాడిని. ఏ ట్రైన్ అయినా ఆపి ఆ ట్రైన్లో తీసుకెళ్ళి హాట్స్పాట్లో దించి వెళ్ళిపోయేవాడిని. అట్లా 7 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ ఒక ఎస్పీ, ఆ యొక్క ఏఈ, ఆ డిఈ గారు మెచ్చుకొని నాకు అప్పుడే ఏం మాటిచ్చింది, నువ్వు ఏ టైంలో అయినా పోగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు, నువ్వు ఒక్కడివి, నీకు ఇట్లా కాదు పద్ధతి, నీకు ఏం మారిస్తున్నావు, 10 మందిని ఇస్తున్నావు. ఈ 10 మంది ద్వారా నువ్వు ఇంకా చాలా ఫాస్ట్గా పనిచేయాలని 10 మంది హ్యాండిల్ చేయడం, కాన్సన్ట్రేట్తో బలాలు నాకు ఇంపార్టెంట్ లైన్స్ అంటే ఒకటే లైన్లో 24 మంది మాట్లాడారు. చూసుకుంటా అటువంటి ఇంపార్టెంట్ లైన్ చూసుకునేది. తర్వాత మళ్ళీ నాకు ఈ సబ్డివిజన్ హ్యాండిల్ చేశారు. సికింద్రాబాద్ సబ్డివిజన్ వచ్చేసరికి నా ఒక డ్యూటీ మొత్తం మారిపోయింది. నా ఒక వ్యవస్థే మారిపోయింది మొత్తం. అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ లేదు పని లేదా. ఏదో 10 గంటలకు ఆఫీసు పోవడం, ఏదో పని చేయడం, అడిగిన లేదు, ఏం లేదు. అదే ఇదేంటి, నేను అక్కడ ఇంత పని చేసిన, ఇంత కష్టపడ్డా, ఇంత మంచి లైన్స్ అని మెయింటైన్ చేసి ఏమైనా ఇంత ఇదైపోయింది అనుకుంటే అప్పుడు మళ్ళీ ఎదురు గారు మళ్ళీ విషయం ఏమైనా అక్కడ బాగా పని చేసి వచ్చినా కదా మీరు డ్యూటీస్ లేవు అని మళ్ళీ ఎంఆర్ ఇచ్చారు. ఎంఆర్ ఇస్తే అది 96 వరకు కంటిన్యూ అయింది. అదేవిధంగా ఎంతోమంది నాయకులు వచ్చారు, కష్టపడడం, లైన్లు చేసిన చనిపోయిన వాళ్ళు ఇంటికి వెనకపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టి వాళ్ళ అకౌంట్లో పెట్టి అందరికి ఇచ్చేసి ఈ రోజుల్లో బలవంతంగా లైన్ చేస్తే ఇప్పటికి యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ కోటేశ్వర వీళ్ళంతా నాగే పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకప్పుడు తక్కువ ఉండేది, 3 రూపాయలు 4 రూపాయలు ఉండేది. 3 రూపాయలు లోపు 3 రూపాయలతో చేయాలని చాలా కష్టం ఉండేది. 45 పైసలే అయితే ఎవరు ఉండకపోయేవారు. ఈ డిపార్ట్మెంట్స్ అనేది వాళ్ళకి తెలియదు. నేను కష్టపడి వచ్చినా నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు. ఏంటంటే ఎప్పుడు ఈ డబ్బు గురించి ఆలోచన చేసేవారు. కానీ డిపార్ట్మెంట్లో పనిచేసి మనం కష్టపడి మనం ఉద్యోగం పొంది ఇందులో బాగా పనిచేయాలనే ఉద్దేశం ఎవరికి లేకపోయింది. వాళ్ళకి చెప్పినా కానీ ఎప్పుడు డబ్బు మీదనే ఉండేది, కానీ పైసలు మన జీతం ఎంత అనేది ఉండేది, కానీ పని మీద ఉండకపోయింది. అట్లాంటి వాళ్ళను వాళ్ళని ఉంచి ఆ జేబులకి పైసలు ఇచ్చి వాళ్ళకి అన్ని కిందికి ఏ లోటు రాకుండా ఎక్స్చేంజ్ కొరకు సైట్ కూడా భూమి ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా సికింద్రాబాద్ నుంచి జేజీ వస్తే ఇద్దరే కలిసి అప్పుడు ఈఎస్టీలు వాళ్ళని మేము కలిసి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ధర్మారావులో పెద్ద సీడర్ ఎక్స్చేంజ్, దానికి కూడా ఆ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి ఆ సైట్ చూసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఈ శనివారం ఎక్స్చేంజ్ నేను ఓపెన్ చేసిన. చుట్టుపక్కల కూడా చాలా చేసిన మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ రాగానే మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినారు కానీ ఏమైనా ఆయన అక్కడే పెట్టుకుంటున్నాం అని చెప్పడానికి మా దగ్గర పనులు ఉన్నాయని మళ్ళీ తీసుకుపోయారు. ఒక్క 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేవారు. ఈ విధంగా కష్టపడి లైన్లో పనిచేసాం, చాలా అభివృద్ధి పనులు చేసినాం. ఆ రోజు అంత కష్టపడి నా అటువంటి కార్మికులు అంతా కష్టపడి సంపాదించుకోగలిగినాం. అది చేయడానికి కాదు, బాగా పనిచేస్తాం. కేబుల్ పని కూడా నేను జేఈతో పాల్గొని ఏ సార్ ఎట్లా ఈ విధంగా వేయాలి, ఎట్లా ఈ విధంగా అని చెప్పేసి ఏ గారు వచ్చేవారు, ఏ గారితో కూడా కొట్టడమని అది కాదు సార్, మీరు ఇక్కడ వద్దస్తున్నారు కాబట్టి
ఇక్కడ వేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ మనకు వస్తుంది. మీరు ఒక టెలిఫోన్ గురించి మనం ఈ 25 లైన్లు వేస్తేనే మనకు 20 లైన్స్ వస్తాయి. మీరు ఒకటి ఎందుకు అని చెప్పి అంటారు మనం ఆలోచించబడాలని వేసిన అటువంటి డీపీలు ఒక్కరు కూడా కాదు. చూసాడు నా కుటుంబాన్ని కూడా నేను చూసుకోవాలి మంచి వరకు మీ అందరూ దేవాలన్నా దేవుని దేవాలన్నా ఇంతవరకు నేను నా పదవిలో సన్మాన కార్యక్రమం చేసి అందరూ చేస్తున్నాను. కోరుకుంటూ ఆ భగవంతుడు ఒక లీటర్ అండి ఇటు పట్టుకుంటారా దండ పట్టుకో. ఒక్క నిమిషం. ఓకే సార్. అమ్మగారికి దండి పట్టుకోండి ఒకసారి గ్రూప్ ఫోటో దిగండి ఎవరైనా మామూలు దగ్గరకున్నాను కదా. ఒక్క నిమిషం దగ్గర పట్టుకోమా. కొద్ది వెనక జరిగండి. మీరు వెనక జరిగి పట్టుకుందా కొంచెం పైకి పట్టుకున్నామా దండ. చూడండి గుడ్. ఒకసారి దగ్గరకు ఇది చూడండి ఒకసారి. దగ్గర దగ్గర కొంచెం సైడ్ ఒకసారి చూడండి సార్. చూడండి ఈ కార్యక్రమానికి మరియు ఇతర ప్రాంతాలకు వచ్చిన మిత్రులందరికీ మా యొక్క జంపుకుంట రమేష్ అన్న కొంచెం సైడ్ 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 బామ్మది మా బావ మా అక్క మా అమ్మ రైట్ చూడండి సార్. ఒకసారి అందరు ఇట్లా చూడాలా. ఓకే రెడీ. ఉండండి ఉండండి. ఆగండి ఇట్లా అడ్డం రావద్దా. అమ్మాయి చూడండి అమ్మా. అమ్మాయి చూడండి అమ్మా. ఫోటో దిగి చూడండి.
కొంచెం పట్టుకుని సైడ్ కానీ పట్టుకోండి అట్లా పట్టుకోండి రమేష్ అని చూడు అట్లా ఉండండి చూడు ఎస్ ఒకసారి గ్రూప్ ఫోటో మంచి ఫ్రీగా ఉండండి చూడండి అది చూడండి వెరీ గుడ్ మీరు ఒకసారి అన్నారు పట్టుకోండి చాలు కొంచెం కింద పట్టుకోండి ఇద్దరు ఒకసారి చూడండి ఒకసారి దగ్గరకు ఉండండి వెనకాల మీరిద్దరు వెనక ఉండండి పిల్లలు ముందుకు రమ్మని చూడు అన్న గుండె పెట్టుకుంటాం చూడండి పిల్లలకి చూడాలమ్మా నవ్వాలే ఎస్ అమ్మగారిని కూడా వస్తే అయిపోతుంది కదా వచ్చేది మా ఒకసారి చూడండి పిల్లలు అందరిటే ఓకే సార్ ఎస్ జస్ట్ స్మైల్ ప్లీజ్ ఓకే అట్లా ఉండండి ఇంకోటి తీసుకున్నాం పెద్ద గ్రూప్ ఫోటో ఉండండి ఒకసారి అట్లనే గోపాల్ గారు ఉండండి ఒకసారి మళ్ళీ ఒక ఫోటో తీసుకున్నాం అమ్మగారు మీరు కొద్దిగా జరిగిన బాబు కనిపిస్తారు కొద్దిగా సైడ్కి ఉండండి ఎస్ అట్లా ఉండాలి అలాగే చూడండి ఒకసారి చిన్న ఓకే జస్ట్ స్మైల్ ఎస్ రెడీ ఒకసారి అందరిటే చూడాలా ఓకే రెడీ జస్ట్ స్మైల్ మళ్ళీ ఒకసారి అట్లే ఉండండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి ఒకసారి ఇటే చూడాలా ఎస్ రెడీ గుడ్ ఓకేనా సార్ చూడాలా మళ్ళీ కూడా ఇద్దాం ఓకే సార్ రెడీ ఫ్లాష్ చెప్పలేదు ఫ్లాష్ రాలే కదా ఉన్నది కానీ దీనికి లైటింగ్ అనేది సరిపోతులే అన్న సార్ వాటర్